ఓం నమో వెంకటేశాయ. నిజభృత్యవర్గతంత్ర నిజనామమాత్రమంత్ర గోవింద గోవింద. నిజభక్త జనావనోత్సుకం నిజపాదాంబుజ సేవక ప్రియం నిజ నిర్మిత విశ్వభావితం నిజ సౌఖ్యారమణం భజే హరిం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపుటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా సేవించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశని తత్వభానం విష్ణోః పదం విశత భాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. చతుర్థ స్కంధాన్ని మొత్తాన్ని ఒక్కొక్క శ్లోకంగా చక్కగా అధ్యయనం చేసుకున్నాము. చతుర్థ స్కంధం యొక్క పురశ్చరణం ఒకసారి చేసుకుందాము. ఈ స్కంధంలో మొత్తం 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 31 అధ్యాయాలలో 1 నుంచి 6వ అధ్యాయం వరకు దక్షయజ్ఞభంగం అనేటువంటి ఘట్టం ఉంది. అక్కడి నుంచి 6 నుంచి 12 అధ్యాయాల వరకు 6 అధ్యాయాల పాటు ధ్రువ చరిత్ర. అక్కడి నుంచి మళ్ళీ 11 అధ్యాయాల పాటు పృథు చరిత్ర. అక్కడి నుంచి ఒక అధ్యాయంలో ప్రచేతసులకు పరమేశ్వరుడు చేసినటువంటి ఉపదేశం రుద్రగీత. దాని తర్వాత 5 అధ్యాయాలలో పురంజనోపాఖ్యానం అని నారద మహర్షి గారు ప్రాచీన బర్హి గారికి చెప్పినటువంటి ఒక కథ ఉపాఖ్యానం అది ఉంది. ఆ తర్వాత 2 అధ్యాయాలలో ప్రచేతసులు సిద్ధి పొందినటువంటి విధానం అది ఉంది. మొత్తం 31 అధ్యాయాలు. వీటిల్లో మొదటి దక్షయజ్ఞభంగంలో
ఇంతకుముందు స్కంధంలో చెప్పినట్లుగా స్వయంభవ మనువు గారు ఆయన యొక్క వంశము, ఆ వంశాన్ని వర్ణిస్తూ అందులో సతీదేవి అనేటువంటి ఒక ఆవిడ్ని పరమేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పరమేశ్వరుడు ఆవిడ ఇద్దరు చక్కగా కైలాసంలో నివాసం ఉంటున్నారు. ఈ లోపల ఒక యజ్ఞంలో దక్షుడికి పరమేశ్వరుడికి చిన్నపాటి వైరం దక్షుడి తరపున పుట్టుకొచ్చింది. ఆ యజ్ఞంలో దక్షుడు రావటం, వచ్చినప్పుడు పరమేశ్వరుడు లేచి నుంచోలేదు అని దక్షుడు అనుకోవటం, పరమేశ్వరుడేమో నేను పరమేశ్వరుడిని, నన్ను ఆయన గౌరవించలేదు అనుకోవటం, ఇలాంటి చిన్న తగాదా లాంటిది వచ్చింది దక్షుడి వైపు నుంచి. దాంతో దక్షుడు పరమేశ్వరుడి మీద కోపంగా మాట్లాడటం, ఆ మాట్లాడిన దానికి తర్వాత నందీశ్వరుడు ప్రతిగా మాట్లాడటం, ఇవన్నీ జరిగినాయి. ఇవి జరిగిన తరువాత దక్షుడు ఆ యజ్ఞాన్ని పూర్తి చేసిన తర్వాత మరొక యజ్ఞాన్ని ప్రారంభించి, ఆ యజ్ఞానికి పరమేశ్వరుణ్ణి పిలవను కూడా పిలవలేదు, పరమేశ్వరుడి యొక్క ప్రసక్తి లేకుండా యజ్ఞం చేద్దాము అని ప్రారంభం చేశాడు. చివరికి తన కన్న కూతురైనటువంటి సతీదేవిని కూడా యజ్ఞానికి పిలవలేదు, కనీసం ఆవిడకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆ యజ్ఞం మాత్రం పెద్ద ఎత్తున సాగుతోంది. సాగుతున్నటువంటి యజ్ఞానికి వెళ్ళేవాళ్ళు చేసేటువంటి హడావిడిని చూసి సతీదేవి ఇలా యజ్ఞం జరుగుతోంది అని తెలుసుకుని తాను కూడా వెళదాము అని అనుకుని పరమేశ్వరుడి దగ్గరకు వచ్చింది. పరమేశ్వరుడు ఓపిగ్గా ఆవిడ చెప్పిన మాటలన్నీ విని చాలా అందమైన ఉపదేశం ఒకటి చేశాడు. దేహాత్మాభిమానం పనికిరాదు అనే అర్థం వచ్చేటట్లుగా ఒక ఉపదేశం చేశాడు. ఉపదేశం విన్నా సరే సతీదేవి ఒప్పుకోలేదు, నేను ఆ యజ్ఞానికి వెళ్ళవలసిందే అని చెప్పింది. సరే వెళ్ళి రమ్మన్నాడు, మాట్లాడలేదు. సతీదేవి యజ్ఞానికి బయలుదేరిన తర్వాత యజ్ఞానికి చేరితే అక్కడ పరమేశ్వరుణ్ణి అవమానం చేస్తున్నారు అని కనిపెట్టింది. కనతండ్రి తనను కనీసం పలకరించను కూడా పలకరించలేదు అని బాధపడింది. దాంతో ఒక మాట ఈవిడంది, ఒక మాట ఆయన అన్నాడు. దాంతో ఆవిడ కోపం వచ్చి అక్కడికక్కడ యోగాగ్నిలో తన శరీరాన్ని భస్మం చేసేసుకుంది. ఈ వార్త విని పరమేశ్వరుడు కోపగించుకుని తన జటాజూటంలోంచి ఒక్క జడను తీసి కింద కొట్టి వీరభద్రుణ్ణి అనేవాణ్ణి సృష్టి చేసి, నువ్వు వెళ్ళి ఆ దక్షుడి యజ్ఞం సంగతి చూసుకురా అని చెప్పి పంపించాడు. ఈ వీరభద్రుడు పరమ పరాక్రమంతో వెళ్ళి దక్షుడి యజ్ఞాన్ని మొత్తాన్ని పాడు చేశాడు. చివరికి దక్షుడి తలకాయని తీసి ఆ హోమకొండంలోనే వేసేశారు. యజ్ఞం మొత్తం పాడైపోయింది. ఆ సందర్భంలో దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు ఈ దేవతలను కూడా తీసుకుని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ యజ్ఞం మధ్యలో ఆగిపోవటం అనేది శుభసూచకం కాదు, మీరు ఇలాగైనా దయచేయాలి అని చెప్పారు. పరమేశ్వరుడు నాకేమీ కోపం లేదు, తాను చేసుకున్న దానికి అతను ఫలితం అనుభవించాడు అని మాత్రమే చెప్పాడు. దక్షుణ్ణి పునరుజ్జీవితం చేయడానికి అభ్యంతరమేం లేదన్నాడు. కాకపోతే అప్పటికే అతని తలకాయ హోమకొండంలో భస్మం అయిపోయింది కాబట్టి వేరే తలకాయ పెట్టాలన్నారు. వేరే తలకాయ, ఆ తలకాయ ఈ తలకాయ ఎందుకు అని గొర్రె తలకాయ పెట్టేశారు. గొర్రె తలకాయ పెట్టిన తర్వాత దక్షుడి యజ్ఞం పూర్తయిపోయింది. ఆ తర్వాత జరిగే పరిణామాలన్నీ క్రమంగా జరిగినాయి. శ్రీమన్ మహావిష్ణువు సీన్లోకి ఎంటర్ అవ్వటం, ఆయన చేసిన ఉపదేశాలు, యజ్ఞాన్ని ఆయన సమర్థవంతంగా పూర్తి చేయటం, ఇలాంటి పరిణామాలు జరిగినాయి. ఆ తర్వాత సతీదేవి హిమవంతుడి యొక్క పుత్రికగా పార్వతిగా అవతరించి మళ్ళీ పరమేశ్వరుణ్ణి చేరటం అనేటువంటి సందర్భంతో ఆ దక్షయజ్ఞభంగం అనే ఘట్టం పూర్తయింది. ఇది మొదటి ఘట్టం. ఇదైన తర్వాత స్వయంభవ మనువు గారి మొదటి కొడుకు ఉత్తానపాదుడు. ఆ ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలకు చెరో కొడుకు ఉన్నారు. ఆ కొడుకుల్లో చిన్న భార్య కొడుకంటే ఆయనకి ఎక్కువ ఇష్టం. చిన్న భార్య అన్నా కూడా ఇష్టమే. ఆ చిన్న భార్య కొడుకుని ఎక్కువ ముద్దు చేస్తుంటే పెద్ద భార్య కొడుకు ధ్రువుడు అనేవాడు తన తండ్రి ఒడిలో కూర్చోవడానికి, ఆడుకోవటానికి వచ్చాడు. వచ్చేసరికి ఈ చిన్న భార్య కొంచెం కటువుగా మాట్లాడడంలో, నీ తండ్రి ఒడిలో కూర్చోవటానికి నీకు అర్హత లేదు, నువ్వు తపస్సు చేసుకుని నాలాంటి దాని కడుపున పుట్టి ఉంటే నీకు అర్హత వచ్చేదేమో అని అనేసింది. అది చూసి పిల్లవాడికి పౌరుషం వచ్చింది. ఆ పౌరుషంతో ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లికి పరిచారికల విషయాలు చెప్పారు. తల్లి కూడా ఇంకేమీ మాట్లాడలేక
నీకు తపస్సు తప్ప మరొక దారి ఉన్నట్టు తెలియటం లేదు అని అనేసింది. దాంతో తపస్సు చేసుకుని శ్రీమన్ మహావిష్ణువుని మెప్పించి ఎలాగైనా సరే గొప్పవాడిని అవ్వాలి అని ఈయనకు అనిపించింది. అనిపించిన వెంటనే ఆయన ఊరి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. 5 ఏళ్ల పిల్లవాడు, తిప్పి తిప్పి కొడితే. ఊరి నుంచి బయటికి వస్తూనే ఆయనకి నారద మహర్షి గారు కనిపించారు. నారద మహర్షి గారు కనిపించి తన శైలిలో పిల్లవాడికి 2-3 ఉపదేశాలు చేశారు. చాలా విలువైన ఉపదేశాలు చేశారు. ఉపదేశం చేస్తే పిల్లవాడికి అది పూర్తిగా అర్థమైనట్లేదు. కానీ పిల్లవాడు తన పట్టుదలను మాత్రం ప్రదర్శించాడు నారద మహర్షి గారి ముందు. నేను తపస్సు చేసి తీరుతాను అని. ఆ పట్టుదలకి నారద మహర్షి గారు సంతోషించి మంత్రోపదేశం చేసి విధానాలన్నిటినీ చెప్పి ఫలానా చోటికి వెళ్ళి తపస్సు చేసుకో అని సలహా ఇచ్చారు. నారద మహర్షి గారు పిల్లవాడిని శిష్యుడుగాను తనంతట తాను ఆయనకి గురువుగాను స్వీకరించే పని చేశారు. నారద మహర్షి చేసిన గురూపదేశంతో ఆ బలంతో పిల్లవాడు వెళ్ళిపోయాడు, అడవులకు వెళ్ళాడు. వెళ్ళినవాడు వెళ్ళినట్లుగా తపస్సు ప్రారంభించాడు. కొన్ని నెలల్లోనే, ఎంత 6 నెలలు కూడా లేకుండా 6 నుంచి 9 నెలల్లోనే మొత్తం సిద్ధిని సాధించి తీవ్రమైన తపస్సు చేసి శ్రీమన్ మహావిష్ణువును ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రత్యక్షమైన శ్రీమన్ మహావిష్ణువు ఈయనకి మాటనిచ్చాడు. ఆయన స్తోత్రం చేస్తే సంతోషించాడు. సంతోషించి నువ్వు సుదీర్ఘకాలం పాటు రాజ్యభోగాలను అనుభవించు, నువ్వు చాలా గొప్పవాడివి, భక్తుడివి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. శ్రీమన్ మహావిష్ణువు అంతర్ధానం అయిన తర్వాత పాపం ఈ ధ్రువుడు ఆలోచించుకున్నాడు. నారద మహర్షి గారు ఏం చెప్పారు, శ్రీమన్ మహావిష్ణువు ఏం పలికాడు, నేనేం కోరాను, ఏమీ కోరకుండా ఏం సాధించాను అని ఆలోచించాడు. ఆలోచించి ఇక చేసేదేమీ లేదు అని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఈ పినతల్లి, అవమానం చేసిన పినతల్లి కొడుకు, తండ్రి గారు అందరూ ఊరి బయట కాచు కూర్చునున్నారు. ఇంతకాలం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, పిల్లవాడివి, నువ్వు అలా వెళ్ళిపోతే మాకు బాధ కదా అని అందరూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. దాంతో తాను వీళ్ళందరినీ తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని పిల్లవాడు అనుకున్నాడు. నేనే భ్రమపడ్డాను, పెంతల్లి మామూలుగా నీ తమ్ముడు ఎక్కి తండ్రి ఒడిలోకి ఎక్కి ఆడుకుంటూ ఉంటే నువ్వెందుకు ఎక్కుతున్నావు అని ఉంటుంది, నేనే పొరపాటున అర్థం చేసుకున్నాను అనుకున్నాడు. ఆ అనుకోవటంలో పినతల్లి మీద, పినతల్లి కొడుకు మీద తీవ్రమైన ప్రేమను పెంచుకున్నాడు. చాలా ఎక్కువ అభిమానాన్ని పెంచుకున్నాడు. ఆ అభిమానంతో తండ్రి ఉన్నప్పుడు, తండ్రి తనకు రాజ్యాధికారం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇతన్ని ముద్దు చేశాడు, తమ్ముణ్ణి ముద్దు చేశాడు. ముద్దు చేయించుకున్నటువంటి ఆ ఉత్తముడనే తమ్ముడు పెంకిగా తయారయ్యాడు. ఆ పెంకివాడు ఏ బాధ్యతను పట్టించుకోకుండా ఎప్పుడూ వేటల్లోనే తిరుగుతూ ఉండేవాడు. ఆ వేటలో తిరగటం ఒకరోజు అతనికి యక్షులతో విరోధం రావటం అనేది జరిగింది. ఆ యక్షులతో విరోధంలో ఒక యక్షుడు ఇతన్ని కాస్త సంహరించేసేసాడు. అది వినేసరికి ధ్రువుడికి చాలా కోపం వచ్చింది. తనకు ఇష్టమైన తమ్ముడు యక్షుల చేతుల్లో మరణించాడు అని వినంగానే కోపం వచ్చింది. ఆ కోపంతో యక్షుల మీదకి దండెత్తాడు. యక్షులకేమో అధిపతి కుబేరుడి మీదే దండెత్తాడు. అలకాపురికి వెళ్ళిపోయాడు. కుబేరుడు నగరానికి వెళ్ళి అక్కడ ఒంటరిగా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం ఈయన ఒంటరిగా చేస్తున్నా సరే యక్షులందరినీ ఏక ప్రయత్నంలో సంహరించేంత స్థాయిలో సాగుతోంది. ఆ యుద్ధంలో ధ్రువుడిదే పైచేయి అనేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్వయంభూమనువు గారు, అంటే ధ్రువుడి తాతగారు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి నువ్వు చేస్తున్నది ఏం న్యాయము అని నువ్వు ఆలోచించుకో, నీ తమ్ముణ్ణి యక్షులలో ఒకడు సంహరిస్తే ఆ సంహరించిన వాణ్ణి కాకుండా యక్ష జాతినే నిర్మూలనం చేస్తాను అని నువ్వు దిగావు. ఇది ఏ ధర్మం కిందకు వస్తుంది అని అడిగాడు. ఏ ధర్మసూత్రం ప్రకారం ఈ యక్షుల్ని శిక్షిస్తున్నావు అని గట్టిగా అడిగాడు. ధర్మసూత్రం ఎలా ఉంటుంది, ధర్మసూత్రాన్ని దాటినటువంటి తత్వజ్ఞానం విధానం ఎలా ఉంటుంది, నీ యొక్క యోగ్యత ఏమిటి, ఇలాంటి విషయాలన్నిటినీ తనదైన శైలిలో స్వయంభూమనువు గారు చెప్పారు. చెప్పేసరికి ధ్రువుడికి కాస్త కళ్ళు విచ్చుకున్నట్లయింది, కనువిప్పు కలిగినట్లయింది. యుద్ధాన్ని ఆపాలనుకున్నాడు. కానీ ఆ కుబేరుడితో ఎలా మాటామంతి సాగించటం అని కొంచెం శశభిషపడ్డాడు. కానీ ఆశ్చర్యంగా
ధ్రువుడు ఉన్న చోటికి కుబేరుడు ప్రత్యక్షమయ్యి స్వయంభూమనువు గారు ఏ ఉపదేశాన్నైతే చేశారో ఆ ఉపదేశాన్ని ఇంకా సంక్షిప్తంగా ఇంకా సరళంగా ఈయనకి చేశాడు. చేసి ఈ యుద్ధాలు ఈ జాతి వైరాలు ఇవన్నీ నీకు నాకు ఎందుకు, మనిద్దరము హరిభక్తులము అన్నట్లు మాట్లాడాడు. మాట్లాడి నీకు నేను ఫలానా వరం ఇస్తున్నాను, అలా ఇస్తున్నాను, మంచి మాటలే చెప్పాడు. దాంతో ధ్రువుడికి కనువిప్పు కలిగి యుద్ధాన్ని అక్కడితో విరమించుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి కుబేరుడు అలాగే స్వయంభూమనువు గారు మొదట్లో నారద మహర్షి గారు వీళ్ళు చెప్పిన విధానాల్లో మళ్ళీ జాగ్రత్తగా సాధన చేసుకుని పరమాత్మ సాయుధ్యాన్ని పొందాడు. ఇది ధ్రువుడి చరిత్ర. అందులో 2 భాగాలున్నాయి అని అనుకున్నాము. ధ్రువుడి తపస్సు ఇదంతా ఒకవైపు, తపస్సు తర్వాత ధ్రువుడు వ్యవహరించినటువంటి తీరు ఇంకోవైపు అని 2 భాగాలున్నాయి. ఆ 2 భాగాలతో కూడిన ధ్రువ చరిత్ర. ఈ ధ్రువ చరిత్ర పూర్తయిన తర్వాత ఈ ధ్రువ చరిత్రని ప్రచేతసుల యొక్క బ్రహ్మసత్రంలో నారద మహర్షి గారే గానం చేశారు అని మైత్రేయ మహర్షి గారు అంటించారు. దాంతో విదురుడు ప్రచేతసులేంటి, వాళ్ళు ఈ బ్రహ్మసత్రం చేయటం ఏంటి, నారదుడేంటి, వెళ్ళటం ఏంటి, ధ్రువుడి చరిత్ర ఆయన పాడటం ఏంటి, శ్రీమన్నారాయణుడి గురించి కానీ మరొక పరమాత్మ యొక్క రూపాన్ని గురించి కానీ మాత్రమే పాడేటువంటి నారద మహర్షి గారు ధ్రువుడి గురించి చెప్పటం ఏమిటి అని అడిగారు. అడగటంతో పై చరిత్ర విస్తృతంగా చెప్తాను అని ప్రారంభించి ఆ ప్రచేతసుల గురించి చెప్పటం కోసం ధ్రువుడి వంశాన్ని క్రమక్రమంగా వర్ణించుకుంటూ వచ్చి అందులో అంగుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయనకి లేక 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 ఒక కొడుకు పుట్టాడు. వేణుడు అనే పేరు పెట్టుకున్నాడు అతనికి. ఆ వేణుడు పుట్టిన దగ్గర నుంచి మహాపరాక్రమవంతుడు అయి ఉన్న మహాక్రూరుడుగా పెరిగాడు, ధర్మ నిందకుడుగా పెరిగాడు. ఆ వేణుడి ప్రతాపాన్ని ఆ ధర్మ నిందని తట్టుకోలేక ఒకరోజు తండ్రి గారే రాజ్యం వదిలి పారిపోవలసి వచ్చింది. దాంతో వేరే గతి లేక ఈ వేణుణ్ణి మహారాజుని చేశారు ఋషులందరూ కలిసి. మహారాజుని చేస్తే ఆ క్షణం నుంచి వేణుడు ఈ రాజ్యంలో వేరే ధర్మం పాటించడానికి వీల్లేదు, వేరే ఎవరిని పూజించడానికి వీల్లేదు, నన్నే పూజించాలి అనేటువంటి శాసనం చేశాడు. ఆ శాసనాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళని దండించడం కూడా మొదలుపెట్టాడు. దాంతో రాజ్యమంతా అల్లకల్లోలమైపోయింది. రాజ్యమంతా కూడా ఒక రకంగా ధర్మరహితంగా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వేణుణ్ణి రాజ్యాధికారంలో కూర్చోబెట్టినటువంటి భృగ్వాది మహర్షులే వచ్చి వేణుడికి మంచి మాట చెప్దామని చూశారు. వేణుడేమో మాట వినలేదు. దాంతో వేరే గత్యంతరం లేక మహర్షులందరూ హుంకారంతో వేణుణ్ణి అక్కడికక్కడే సంహరించారు. సంహరించిన తర్వాత ఆ వేణుడి యొక్క శక్తి ఉత్తినే పోకూడదు, అతని శరీరంలో ఉండేటువంటి బలం కానీ అతని యొక్క పరాక్రమం కానీ ఉత్తినే పోకూడదు అని అతని శరీరాన్ని మథనం చేశారు. మథనం చేస్తే శ్రీమన్నారాయణుడి అంశతో పృథువు అనే పేరుతో ఆయన కుడి భుజం నుంచి ఒక పురుషుడు జన్మించాడు. లక్ష్మీదేవి అంశతో ఎడమ భుజాన్ని మథనం చేస్తే ఇంకొక ఆవిడ జన్మించింది. దంపతులుగా వీళ్ళిద్దరూ జన్మించారు లేదా అవతరించారు. ఆ అవతరించినటువంటి పృథు మహారాజు గారి చరిత్రాన్ని విస్తృతంగా చెప్తాను అని మొదలుపెట్టి పృథు చరిత్రని విస్తృతంగా చెప్పారు. ప్రచేతసులు, వాళ్ళ బ్రహ్మసత్రము, నారదుడి గానం తర్వాత చూసుకుందాము, దానికంటే ముందు ఈ పృథు చరిత్ర వినాలి అని పృథు చరిత్రని అక్కడి నుంచి 11 అధ్యాయాల్లో చెప్పారు. ఈ పృథు మహారాజు గారి చరిత్ర అంతా సాఫీగా సాగే చరిత్ర. ఇందులో ఏమీ ఒడుకుదుడుకులు లేవు. ఈయన అడుగు పెట్టిన వెంటనే, అవతరించిన వెంటనే మహర్షులందరూ ఈయన్ని పట్టాభిషేకం చేసి మహారాజును చేశారు. రాజ్యాధికారం తీసుకున్న వెంటనే రాజ్యంలో ప్రజలందరూ మాకు తిండి గింజలు లేవు అని కంప్లైంట్ చెప్పారు. కారణం ఏంటి అని అన్వేషిస్తే భూమి తన యొక్క శక్తులన్నిటినీ ఉపసంహరించుకుని ఎవరికి తిండి గింజలను పంచట్లేదు అని తెలిసింది. దాంతో ఈయన భూమి వెంటపడ్డాడు. భూమి వెంటపడితే భూమేమో గోరూపాన్ని, ఆవు రూపాన్ని ధరించి పారిపోతోంది. పారిపోతున్న గోవుని ఈయన పట్టుకున్నాడు, దండిస్తానని బెదిరించాడు. బెదిరిస్తే ఆవిడ ఇలా కాదు, ఉపాయంతో సాధించాలి, నేను తిండి గింజలు ఎందుకు ఇవ్వటం లేదు అంటే వీళ్ళు ధర్మ మార్గంలో లేరు, ధర్మాన్ని ఆచరించని వాళ్ళకి తిండి ఎందుకు అని నేను తిండి పెట్టట్లేదు, పనికి ఆహార పథకంలాగా ధర్మానికి ఆహార పథకం నాది అని అంది భూమి.
కానీ నువ్వు వచ్చావు, నువ్వు ధర్మాన్ని స్థాపన చేస్తావు కాబట్టి నువ్వే ఉపాయంగా నా దగ్గర నుంచి తిండి గింజల్ని సాధించుకునే తీరు చూసుకో అని చెప్పింది. అప్పుడు పృథు మహారాజు గారు భూమిని సమతలం చేసి చదును చేసినటువంటి భూమి మీద వ్యవసాయం చేసేటువంటి విధానాలను కనిపెట్టి అందరికీ ఇచ్చాడు. దాని ద్వారా అందరికీ తిండి గింజలు అందినాయి. అందరినీ ధర్మ మార్గంలోనే కట్టుదిట్టం చేశాడు. అలాగే తనతో పాటుగా ఉండేవారందరూ కూడా భూమిని సవ్యంగా వాడుకునేటువంటి తీరులో, అందరూ ప్రయోజనాలను సరిగ్గా అందుకునే తీరులో ఆయన ఏర్పాట్లు చేశాడు. ఇంకా పురము, నగరము, గ్రామము లాంటి విభాగాలన్నీ ఆయనే చేశాడు. ఆయనే చేసి ఈ భూమిని కూతురుగా ఆయన స్వీకరించాడు. నువ్వు నా కూతురు వైపో అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈవిడికి పృథివీ అనే పేరు కూడా వచ్చింది. ఇది జరిగిన తర్వాత భూమిని సక్రమంగా చదును చేసి వ్యవసాయాలు ఇవన్నీ చేయించిన తర్వాత, రాజ్యాన్ని చక్కదిద్దిన తర్వాత ఈయన ధర్మం చేయమని అందరినీ ప్రోత్సహించడానికి తాను కూడా అనేక యజ్ఞాలను చేస్తూ వచ్చాడు. ఆ యజ్ఞాలలో ఎంతో గొప్ప గొప్ప యజ్ఞాలను చేశాడు. వాటిలో అశ్వమేధాలు చేశాడు. 100 అశ్వమేధాలను చేయబోయాడు. ఏకదీక్షతో ఒకేసారి కూర్చుని 100 అశ్వమేధాలను చేయబోతే ఒక్కొక్క అశ్వమేధంలోనూ ఒక్కొక్క విఘ్నం మామూలుగా వచ్చింది. కానీ చివరి అశ్వమేధానికి వచ్చేసరికి ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగిలించాడు. యాగాశ్వాన్ని దొంగిలిస్తే పృథువు గారి కొడుకు ఒకతను విజితాశ్వుడు అని తర్వాత పేరు వచ్చింది అతనికి. ఆ విజితాశ్వుడు అనేవాడు వెళ్ళి ఇంద్రుడి దగ్గర నుంచి యాగాశ్వాన్ని వెనక్కి తెచ్చాడు అత్రి మహర్షి గారి సహాయంతోనూ. కానీ యాగాశ్వాన్ని దొంగిలించిన ప్రతిసారి ఇంద్రుడు ఒక మోసపూరితమైన వేషం వేసి ఆ వేషాన్ని ఆ యాగశాలలోనూ భూమి మీద విడిచిపెట్టడం ప్రారంభించాడు. ఇలా చాలా పర్యాయాలు జరిగింది. చాలా పర్యాయాలు ఇలా ఒక మోసపూరితమైన వేషం వేసుకుని యాగాశ్వాన్ని తీసుకెళ్ళటం, విజితాశ్వుడు వెంటబడి యాగాశ్వాన్ని వెనక్కి తెస్తుంటే ఆ రూపాన్ని అక్కడకు వదిలేయటం, ఆ రూపమేమో అధర్మాన్ని ప్రచారం చేయటం అనేది జరుగుతూ వచ్చింది. ఇతనేమో ఈ విజితాశ్వుడేమో ఇంద్రుడిగా తెలుసుకున్నా సరే, యాగాశ్వాన్ని తీసుకురాగలిగిన సామర్థ్యం ఉన్నా సరే, ఇంద్రుణ్ణే కొట్టగలిగిన సామర్థ్యం ఉన్నా సరే ధర్మబుద్ధితో ఇంద్రుణ్ణి కొట్టలేదు. దానికి ఒక రకంగా అందరూ సంతోషించారు. కానీ ఇంద్రుడు ఇలాంటి పనులు చేస్తున్నాడు, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నాడు అనగానే పృథు మహారాజు గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంద్రుడిని కొడతాను అన్నట్లుగా ఆయన సిద్ధమయ్యాడు. లోపల బ్రహ్మగారు వచ్చి, ఇంద్రుడిని నువ్వు కొట్టకూడదు, ఇంద్రుడు నువ్వు ఒకే పరమాత్మ యొక్క అంశలు, మీ ఇద్దరికీ అసలు విరోధమే లేదు అనే కొత్త కాన్సెప్ట్ చెప్పారు. ఆ మాట విన్న తర్వాత పృథు మహారాజు గారు ఇంద్రుడి మీద కోపం పెట్టుకోలేదు. ఇంద్రుడిని మామూలుగానే తీసుకున్నాడు. ఇంద్రుడి యొక్క పరీక్షా విధానాల్లో ఇదొక విధానం అని అనుకుని తృప్తి పడిపోయాడు. అక్కడికి అశ్వమేధం అనేటువంటి ఘట్టం పూర్తయిపోయింది. పైగా బ్రహ్మగారు చెప్పారు, నీకు కర్మలు ఇంకా చాలు, నువ్వు జ్ఞాన మార్గంలోకి ఎక్కువ నడుచుకోవాలి అని చెప్పారు. ఆ ఉపదేశాన్ని పృథు మహారాజు గారు కూడా అంగీకరించారు. అంగీకరించిన తరువాత శ్రీమన్మహావిష్ణువు, అక్కడే ఉన్నటువంటి శ్రీమన్మహావిష్ణువు పృథు మహారాజు గారికి మంచి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశము, ఆ ఘట్టము ఇదంతా పూర్తయిపోయిన తర్వాత పృథు మహారాజు గారు జ్ఞాన మార్గంలో ముందుకు వెళుతున్నాడు. అయితే ప్రోత్సహించటానికి, అందరినీ, రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ ధర్మ మార్గంలో ఉంచటానికి అప్పుడప్పుడు యజ్ఞాలు చేయవలసి వచ్చింది. ఆయన ఆ యజ్ఞాలు చేస్తూనే ఉన్నాడు శ్రద్ధగాను. ఒక యజ్ఞంలో నుంచుని ఆయన ప్రజలందరినీ ఉద్దేశించి ఒక అద్భుతమైన ధర్మోపదేశం చేశాడు. ఆ ధర్మోపదేశం విన్నటువంటి పెద్దలందరూ ఆయన చెప్పిన దాన్ని చక్కగా ఒప్పుకున్నారు. ఇది ఇంతే అని తేల్చుకున్నారు. ఆ ధర్మోపదేశ ఘట్టం పూర్తయిన తర్వాత పృథు మహారాజు గారు ఉన్న చోటికి సనకాది సిద్ధులు రావటం అనేది జరిగింది. సనకాది సిద్ధులు వచ్చారు. వచ్చిన వాళ్లలో సనకుడు అనేటువంటి ఆయన పృథు మహారాజు గారికి మళ్ళీ ఒక ఉపదేశం చేశాడు. చేసి ఈ ఉపదేశం ప్రకారం నువ్వు నడుచుకోవలసింది అని చెప్పారు. ఆయన ఆ ఉపదేశం ప్రకారమే మళ్ళీ సాధన చేసుకుని పరమాత్మలో ఏకమైపోయాడు అనేది పృథు చరిత్రలో ప్రధానమైనటువంటి అంశాలు. ఇందులో ఎక్కడ పృథు మహర్షి గారి చరిత్రలో ఒడిదుడుకులు అనేవి లేవు. అంతా సాఫీగానే సాగిపోయింది.
ఈయన వంశంలో ప్రాచీన బర్హి గారు అని ఒక మహారాజు గారు పుట్టారు. ఆ ప్రాచీన బర్హి గారి యొక్క పిల్లలు 10 మంది ఉండేవాళ్ళు. వాళ్ళకి ప్రచేతసులు అని పేరు పెట్టారు. సమానమైన రూపము, సమానమైన ధర్మము, సమానమైన స్వభావము 10 మందికి ఉండటం చూసి 10 మందికి ఒకే పేరు ప్రచేతసులు అని పెట్టారు. ఈ ప్రచేతసుల్ని తండ్రి గారు ప్రాచీన బర్హి గారు మీరు వెళ్ళి తపస్సు చేసి సిద్ధి పొంది తర్వాత రాజ్యాధికారానికి అలాగే ప్రజా సృష్టికి రండి అని ఆజ్ఞాపించారు. తండ్రి గారి ఆజ్ఞని గౌరవంగా వీళ్ళు తీసుకున్నారు 10 మంది. ఆజ్ఞను పాటించడానికి సముద్ర ప్రాంతానికి, సముద్ర తీర ప్రాంతానికి లేదా సముద్రానికి, సముద్రుడు వీళ్ళకి మాతామహుడు అవుతాడు కాబట్టి మాతామహుడు దగ్గరికి వీళ్ళు వెళుతున్నారు. వెళుతూ ఉంటే ఒక చెరువు మధ్యలో కనిపించింది, అందమైన చెరువు. ఆ చెరువులోంచి పరమేశ్వరుడు బయటికి వచ్చి వీళ్ళని ఆపి, మీరు గురువాజ్ఞను పాటించటానికి తపస్సు చేయడానికి వెళుతున్నారు, మీరు నాకు చాలా ప్రియులు, మీరు చేయవలసినటువంటి తపస్సు ఎలా ఉండాలో చెప్తాను అని అనన్య సామాన్యమైన రీతిలో ఒక ఉపదేశం చేశాడు. విస్తృతమైన ఉపదేశం చేశాడు. మీరు ఇలా జపం చేసుకోండి, ఇలా భావన చేసుకోండి, ఈ భావనతో తపస్సు చేయండి, ఈ నియమాలతో తపస్సు చేయండి, మనస్సును ఇలా కట్టేసుకుని తపస్సు చేయండి అని ఉపదేశం చేశాడు. ఇవన్నీ మంత్రాలు అని కూడా చెప్పాడు. కొన్నిటిని మంత్రాలుగా చెప్పి ఈ మంత్రాలను జపం చేసుకోండి అని కూడా చెప్పాడు. పరమేశ్వరుడే దిగి వచ్చి మంత్రోపదేశము, సాధనోపదేశము, విధానోపదేశము అన్నీ చేశాడు. చేసి దాని ప్రకారం నడుచుకోమని చెప్పాడు. వాళ్ళు కూడా పరమేశ్వరుడు చెప్పినట్లుగా చేద్దామని నిర్ణయించుకుని సముద్రం లోపలికి వెళ్ళి కూర్చుని 10,000 ఏళ్ల పాటు తపస్సు చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు ఇక్కడ తపస్సు చేస్తూ ఉండగా వీళ్ళ తండ్రి గారి దగ్గరికి, ప్రాచీన బర్హి గారి దగ్గరికి నారద మహర్షి గారు వెళ్ళారు. ఆ ప్రాచీన బర్హి గారికి ఎవరికీ లేనంత మహా గొప్ప పేరుంది. ఆయన తూర్పు వైపుకు అగ్రాలను పెట్టి దర్భలను భూమండలమంతా పరిచి భూమండలం మొత్తం యజ్ఞశాలగా మార్చేసి భూమండలాన్ని మొత్తాన్ని యజ్ఞశాలగా వాడేసుకుని యజ్ఞాలు ఒకదాని వెంట ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఆయన యజ్ఞం చేయని ప్రదేశం ఈ భూమి మీద ఎక్కడా లేనే లేదు అనే స్థాయిలో యజ్ఞాలు చేశాడు ఆయన. అందుకని ఆయన అసలు పేరు ఎటున్నా ప్రాచీన బర్హి అని ఆయనకి పేరు స్థిరపడిపోయింది. ఆ ప్రాచీన బర్హి గారిని నారద మహర్షి గారు వెళ్ళి, ఇన్ని రకాల యజ్ఞాలు చేస్తున్నావు కదా, యజ్ఞం మీద యజ్ఞం చేస్తున్నావు కదా, ఏదో చాలా దక్కుతుంది అనే ఉద్దేశంతో ఉన్నావు కదా, నీకేం దక్కుతుంది, నీకేం తెలుసు అని అడిగాడు. ఏం దక్కుతుందని చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ప్రాచీన బర్హి గారు అన్నారు, నాకేం తెలుసు, ప్రమాణంగా ఉంది, శాస్త్రంలో ఉంది, యజ్ఞాలు చేయమనుంది, యజ్ఞాలు చేస్తున్నాను అంతేను. యజ్ఞాల ద్వారా ఏం లభిస్తుంది అంటే వాక్యంలో ఏముందో అంతే నాకు తెలుసు, నిజంగా ఏం లభిస్తుంది అని నీలాంటి పెద్దవాడు చెప్పాలి, నేను వినాలి, అందువల్ల నువ్వు చెప్పు, నేను వింటాను అన్నాడు. నారద మహర్షి గారు, నీ యజ్ఞాల వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు అని అనేశాడు. ఒరిగేదేం లేదు అని మన మాటల్లో అనుకున్నాము, ఆయన మాత్రం దీని ద్వారా నీకేమీ పరమశ్రేయస్సు లభించదు అని అనేశాడు. మరి పరమశ్రేయస్సు యజ్ఞాల ద్వారా లభించకపోతే యజ్ఞాలను నేను ఎందుకు చేయటం అని పాపం ప్రాచీన బర్హి గారికి సందేహం కలిగింది. ఆ సందేహంలో ఆయన ఉండగానే నారద మహర్షి గారు నీకు కథ చెప్తాను అని ప్రారంభించి పురంజనోపాఖ్యానాన్ని చెప్పాడు. పురంజనుడు అని ఒక ఆయన ఉండేవాడు అని కథ మొదలుపెట్టి చెప్పారు. ఈ పురంజనుడు అనేవాడు అసలు కథా ప్రకారం చూసుకుంటే ఏ రాజ్యము లేనటువంటి ఒక రాజు. ఎక్కడైనా రాజ్యం, నగరం దొరికితే అక్కడ రాజ్యస్థాపన చేసుకుందాము అని తన స్నేహితుడు, అవిజ్ఞాతుడు అని తన స్నేహితుడు, ఆ స్నేహితుడితో కలిసి వెళుతుంటే అతనికి హిమాలయపు దక్షిణ సానువుల్లో ఒక రాజ్యం కనిపించింది, ఒక నగరం కనిపించింది. ఆ నగరానికి 9 ద్వారాలున్నాయి, ఆ విశేషాలున్నాయి, ఈ విశేషాలున్నాయి. ఆ నగరాన్ని చూడంగానే ఈ నగరం బాగుంది, ఇందులోకి మనం చేరొచ్చు అని అనుకున్నాడు. అనుకుంటూ ఉండగానే నగరం బయట ఒక అమ్మాయి కనిపించింది, అందమైన అమ్మాయి కనిపించింది. అమ్మాయితో ఇతను మాట కలిపాడు.
కలిపితే ఆ అమ్మాయి అంది, నువ్వు ఎలాగైతే నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావో నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, పెళ్లి చేసుకుని నగరంలోకి వెళదాము, ఈ నగరం నాదే, నన్ను పెళ్లి చేసుకున్న వాడిదే ఈ నగరము, కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటే ఈ నగరం నీదవుతుంది, నా చుట్టూ చాలామంది పరిచారకులు ఉన్నారు, వాళ్ళందరూ నీకు సేవలు చేస్తారు అంది. దాన్ని అతను ఒప్పుకున్నాడు. ఒప్పుకుని ఆవిడ్ని పెళ్లి చేసుకుని నగరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన దగ్గర నుంచి వ్యవహారాలు సరిగ్గానే సాగుతున్నాయి. కొంతకాలం అంతా బాగానే సాగింది. ఒకరోజు మాత్రం ఇతను భార్యకు చెప్పకుండా వేటకెళ్ళాడు. వేటకెళ్ళి ఏవేవో వేటలు ఆడుకుని వచ్చాడు. వేటాడి వచ్చిన తర్వాత భార్య అలిగింది. నాకు చెప్పకుండా వెళ్ళావు అని అలిగింది. అలిగితే ఇతను భార్యని కాస్త అన్యాయంగా మాట్లాడి, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, నువ్వు చెప్పినట్లల్లా నడుచుకుంటాను అని చెప్పాడు. ఆ తర్వాత నుంచి ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా ఆవిడేం చెప్తే అది చేయటం అని మొదలుపెట్టాడు. అది చేసుకుంటూ ఉండగానే ఉన్నట్టుండి ఇతని నగరాన్ని గంధర్వులు కొంతమంది ఆక్రమించారు. 720 మంది ఉన్నారు. 360 మంది పురుషులు, 360 మంది స్త్రీలు, వాళ్ళతో కలిసినటువంటి గంధర్వులు, వాళ్ళ నాయకుడు, వీళ్ళందరూ ఇతని నగరం మీద దాడి చేశారు. ఎప్పటి నుంచో కాచు కూర్చున్నట్టు వాళ్ళు ఇప్పుడు దాడి చేశారు. దాడి చేస్తుంటే వాళ్ళు చేస్తున్నటువంటి దాడిని పాపం ఈ అమ్మాయిని రక్షించడానికి సిద్ధంగా అమ్మాయి పరిచారకుల్లో ఒకళ్ళుగా ఉండేటువంటి 5 పడగల పాము తిప్పికొడుతూ వచ్చింది. సమర్థంగానే తిప్పికొడుతూ వచ్చింది. వీళ్లతో, ఈ గంధర్వులతో యుద్ధం ఇలా సాగుతూ ఉండగానే కాలకన్య అనే ఒక ఆవిడ నేను ప్రతి ఒక్కడిని పెళ్లి చేసుకోవాలి, ప్రతి ఒక్కడిని నేనే పెళ్ళాడాలి అనేటువంటి పంతంతో ముల్లోకాలు తిరుగుతూ వచ్చింది. ముల్లోకాలు తిరుగుతూ వచ్చినటువంటి కాలకన్య ఎవరిని పెళ్లి చేసుకుందామన్నా సరే ఎవరు ఒప్పుకోవటం లేదు ఆవిడ్ని. చివరికి నారద మహర్షి గారు కూడా ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోక చివరికి నారద మహర్షి గారి సూచనతో ఒక యవనుడి దగ్గరికి చేరింది. భయుడు అని అతని పేరు. ఆ భయుడు ఈ కాలకన్య, భయుడు యొక్క అన్నగారు ప్రజ్వారుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన, యవనుడి సైనికులు వీళ్ళందరూ కలిశారు. కలిసి ఎవరి మీదైనా సరే దాడి చేయటము, దాడి చేసి ఈ కాలకన్య ఆ దాడి చేసిన వారిని పెళ్లి చేసుకోవటము, పెళ్లి చేసుకుని తన కోరికను తీర్చుకోవటము అనేటువంటి ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందంలో భాగంగా ఈ కాలకన్య అండ్ బ్యాచ్ ఈ పురంజనుడి మీద కూడా దాడి చేసింది. ఇంతవరకు గంధర్వుల దాడిని ఆపగలిగినటువంటి ఈ 5 పడగల పాము ఈ యవనులు వచ్చి దాడి చేసేసరికి దాన్ని అడ్డుకోలేకపోయింది. అప్పటికే కాస్తంత శక్తి దానికి క్షీణించిపోతూ వచ్చింది. యవనులు చేసిన దాడిని తిప్పికొట్టలేకపోయింది. దాంతో యవనులు లోపలికి వచ్చేశారు. లోపలికి వచ్చి ప్రతి ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకొచ్చారు. ప్రతి ప్రాంతాన్ని కాల్చేశారు. చివరికి ఈ కాలకన్య ఈ లోపల ఉండేటువంటి పురంజనుడిని పట్టుకుని అతన్ని పెళ్లి చేసుకుంది. మన భాషలో ఏదో పట్టుకున్న తర్వాత ఇంకా ఆత్మహత్య తప్ప నాకు మరొక దారి లేదు అనే పరిస్థితికి అతను వచ్చేశాడు. ఆత్మహత్యకు కూడా వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకుండానే అతన్ని మొత్తం మీద అతన్ని ముగించేశారు. అక్కడ ఈ పురంజనుడు అనే అతని కథ పూర్తయిపోతే అక్కడి నుంచి ఈ పురంజనుడు పై జన్మలో విదర్భదేశపు రాజు కూతురుగా వైదర్భిగా పుట్టాడు. ఆ వైదర్భిని మలయధ్వజుడు అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ మలయధ్వజుడికి అబ్బో పిల్లలు, ఆ పిల్లలకి మళ్ళీ పిల్లలు, ఇలా వాళ్ళ వంశం పెరుగుతూ వచ్చింది. ఈ మలయధ్వజుడు అనే ఆయన చాలా గొప్పవాడు. ఇతను కొంతకాలం పాటు రాజ్యం చేసి, అతను దక్షిణ దేశంలో పాండ్య దేశానికి రాజు, కొంతకాలం పాటు రాజ్యం చేసి ఇంక రాజ్యం చాలు అనుకుని తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళిపోయాడు. అడవులకు వెళ్ళిపోతే అడవులకి ఈవిడ కూడా, వైదర్భి కూడా భర్త వెంటే నడిస్తే ఆ భర్త ఏకాగ్రంగా కూర్చుని తపస్సు చేసుకుని సిద్ధి పొంది ఎప్పుడు విడిచాడో తెలియకుండా ప్రాణాలను విడిచేశాడు అడవిలోనే కూర్చుని. ఆ ఏకాంతమైన అడవిలో, ఎవరూ లేని అడవిలో ఈవిడ భర్తకి సేవలు చేస్తూ వచ్చింది.
ఒకరోజు కాళ్ళు ముట్టుకునేసరికి, నమస్కారం కోసం పాదాలను ముట్టుకునేసరికి పాదాలు చల్లగా తగిలినాయి. తగిలేసరికి ఇతను ప్రాణాలను విడిచిపెట్టాడు అని తెలుసుకుని వైదర్భి గట్టిగా ఏడిచింది. ఎవరు అడవిలో ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు ఈ రోదన వినేవాళ్ళు కూడా లేరు. కానీ ఈవిడ గట్టిగా ఏడిచింది. చివరికి సాగమనం చేద్దామని కూడా సిద్ధపడింది. సిద్ధపడ్డప్పుడు ఒక బ్రాహ్మడు వచ్చాడు. వచ్చి, నేను నీకు స్నేహితుడిని, నువ్వు నన్ను మర్చిపోయావు, నేను అవిజ్ఞాతుణ్ణి, నేను నీకు స్నేహితుణ్ణే, ఎప్పుడో కిందటి జన్మలో ఆ అమ్మాయి కనిపించి పెళ్లి చేసుకుంటాననగానే నన్ను మర్చిపోయావు, ఆ క్షణం నుంచి నేను నీకు గుర్తులేను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏం ఏడుస్తున్నావు, ఏ కారణంతో ఏడుస్తున్నావు అని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలకి ఈవిడ సమాధానం వెతుక్కునే లోపలే ఆయనే చెప్పాడు, నువ్వు వైదర్భివి కావు, గత జన్మలో పురంజనుడివి కావు, నీవు జీవుడివి, నా యొక్క భాగానివి, నేనే నీకు అవిజ్ఞాతుడుగా ఉండేటువంటి స్నేహితుణ్ణి, పరమాత్మని, నాలో భాగంగా ఉండవలసిన నీవు, నాలాగానే ఉండవలసినటువంటి నీవు ఈ బుద్ధి అనే దానితో కలిసి ఈ శరీరం అనే నగరంలోకి ప్రవేశించి అందులో ఉండేటువంటి భోగాలను అనుభవిస్తూ, అందులో పగళ్ళు రాత్రులు అనేటువంటి గంధర్వులను నువ్వు అనుభవిస్తూ, ఆ శరీరం మీదకి రోగాలు అనేటువంటి యవనులు దాడి చేస్తుంటే, కాలకన్య అనేటువంటి ముసలితనం పట్టుకుని వదిలిపెట్టకుండా పీడిస్తూ ఉంటే, ఆ పీడలను అనుభవిస్తూ, ఒకవైపు కష్టాలను అనుభవిస్తూ, ఒకవైపు సుఖాలను అనుభవిస్తూ అనవసరంగా కాలక్షేపం చేసుకుంటున్నావు, వీటన్నిటినీ కనుక వదిలిపెట్టినట్లయితే నువ్వు నాలాగానే ఉండగలవు అని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని ఈ వైదర్భిగానో లేదా పురంజనుడిగానో ఉండేటువంటి జీవుడు విన్నాడు. విని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఆ స్నేహితుడు పరమాత్మ చెప్పినట్లుగా సాధన చేసుకుని పరమాత్మలో ఏకమయ్యాడు అనేది పురంజనోపాఖ్యానం. ఈ పురంజనోపాఖ్యానం ఇలా చెప్పావేంటి, నాకు అర్థం కాలేదు అని ప్రాచీన బర్హి గారు అడిగితే, మళ్ళీ దీని అర్థాలన్నిటినీ నారద మహర్షి గారు వివరించి దీంతో తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి తిరిగి చెప్పారు. తిరిగి చెప్పి, నువ్వు ఇంకా పట్టుకుని వెళ్ళాడొద్దు, ఉన్నవాడివి ఉన్నట్లుగా, ఇంకా పిల్లలు రావాలి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి బాధ్యతలు అందించాలి, ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా ఉన్నవాడు ఉన్నట్టుగా నువ్వు సాధన మొదలు పెట్టుకో అని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని ప్రాచీన బర్హి గారు విన్నారు. విని సాధన చేసి ఆయన పరమాత్మలో ఏకమయ్యారు అనేది పురంజనోపాఖ్యానం లేదా ప్రాచీన బర్హి గారికి నారద మహర్షి గారు చేసినటువంటి ఉపదేశం అనే దాని యొక్క సారాంశం. ఇదైన తర్వాత మరి ప్రచేతసుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న వస్తే, ప్రచేతసులు 10,000 ఏళ్ల పాటు తపస్సు చేశారు. తపస్సు చేస్తే వాళ్ళకి శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి చాలా సంతోషించాడు. సంతోషించి, మీరు 3,000 ఏళ్ల పాటు భోగాలని, భూమిలో ఉండేటువంటి భోగాలందరినీ అన్నిటినీ అనుభవించండి, అనుభవించి మళ్ళీ సాధన చేసుకుని నా దగ్గరికి రండి అని చెప్పాడు. ఆయన కూడా, పరమాత్మ కూడా చాలా చక్కగా ఉపదేశం చేశాడు వాళ్ళకి. చేసి, మీరు మళ్ళీ రాజ్యానికి వెళ్ళండి, పిల్లల్ని కనండి, మీ తండ్రి గారు చెప్పినట్లుగా ప్రజాసృష్టి, రాజ్య పాలన రెండింటినీ చూసుకోండి, చూసుకుని మళ్ళీ నా దగ్గరికి రండి అని చెప్పాడు. వీళ్ళు మళ్ళీ రాజ్యానికి వచ్చారు. వాళ్ళకి ఈ పెళ్ళి ఎలా జరగాలి అని పరమాత్మే నిర్ణయించాడు. మారిష అనే అవన్నీ పెళ్లి చేసుకోమన్నాడు. అవన్నీ జరిగినాయి. వాళ్ళకి పిల్లలు పుట్టారు. పిల్లలకి వీళ్ళు రాజ్యం ఇచ్చేసి వీళ్ళు మళ్ళీ అడవులకు వెళ్ళిపోయారు. అడవులకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అడవుల్లో నారద మహర్షి బ్రహ్మసత్రం అనేటువంటి సత్రంలో సుదీర్ఘమైనటువంటి యాగం లాంటి దీక్షలో వీళ్ళు కూర్చునుండగా నారద మహర్షి గారు వచ్చి, నారద మహర్షి గారు వీళ్ళకి మళ్ళీ ఉపదేశం చేశారు. వీళ్ళ ప్రార్థన మేరకు మళ్ళీ ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం ప్రకారం వాళ్ళు తపస్సు చేసుకుని పరమాత్మ సాయుధ్యాన్ని పొందారు అనే విషయాన్ని చివరి ప్రాచేత సోపాఖ్యానం చివరి 2 అధ్యాయాల్లో మైత్రేయ మహర్షి గారు విదురుడికి, మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్పారు అనేటువంటి విషయాన్ని శ్రీశుకుల వారు పరీక్షిత్తుకి చెప్పారు. ఇది సంగ్రహంగా లేదా అతి సంగ్రహంగా చతుర్థ స్కంధంలో ఉండేటువంటి కథల ముఖ్యమైన ప్రధానమైనటువంటి అంశాల సమాహారం. చతుర్థ స్కంధం మిగతా స్కంధాల కంటే కొంచెం వెరైటీగా ఉంది అని చెప్పుకోవచ్చు. మహర్షి గారు తాను చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన అంశాన్ని ఇందులో చెప్పారు అనే విషయాన్ని గట్టిగా చెప్పుకోవచ్చు. అందుకనే కథల్ని ఒకదాని తర్వాత ఒకదాన్ని పేర్చుకోవటంలో
ఒక వైచిత్ర్యాన్ని చూపించారు. ఇందులో అర్థం చేసుకోవాల్సిన కోణాలు ఎన్నెన్నో ఉన్నాయి. తాను చెప్పదలుచుకున్న విషయాల్ని ఎన్నిటినో మహర్షి గారు ఇందులో ఉంచారు. మనం 1-2 కోణాలను జాగ్రత్తగా పరిశీలించుకుంటే, ప్రధానంగా ఈ స్కంధంలో మహర్షి గారు జీవులు చేసేటువంటి తప్పులు చేసినటువంటి జీవులు అనుభవించేటువంటి విధానాలు అనే అంశం మీద ప్రధానంగా చెప్పదలిచారు. దీని ప్రకారమే చూసుకుంటే మనం ముందే ఒకసారి అనుకున్నట్లుగా దక్షయజ్ఞభంగం మొత్తం ఒక నాటకం లాంటిది. అమ్మవారు తనను తాను జీవుడిగా ప్రదర్శించుకుని, ఒక జీవుడు దేహాభిమానంతో గనక ఉన్నట్లయితే, దేహాభిమానంతో ఉండి ఈ దేహాన్ని నా కన్నతండ్రి ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చారు, నాకు ఈ దేహాన్ని ఇచ్చినటువంటి కన్న తల్లిదండ్రులు నాకు ఇష్టమైన వాళ్ళు చేసే యజ్ఞాలకు నేను హాజరవ్వాలి, లేదా వాళ్లతో నాకు ఇలాంటి సంబంధాలు ఉండాలి అనుకున్నట్లుగా గనక ప్రారంభం మొదలుపెట్టినట్లయితే, చేసినట్లయితే పడే కష్టాలు ఇలా ఉంటాయి అని చెప్పింది. అమ్మవారు జీవుడిగా తనను తాను ప్రదర్శించుకుంటూ, నాకే గనక దేహాత్మాభిమానం ఉంటే, ఈ దేహాత్మాభిమానంతో నేను గనక ఇలా ప్రవర్తిస్తే జరిగే పరిస్థితి ఇట్లా ఉంటుంది, పరిణామం ఇట్లా ఉంటుంది అని చెప్పింది. జాగ్రత్తగా చూస్తే పరమేశ్వరుడు అమ్మవారికి చేసిన ఉపదేశంలో కూడా ఇదే ఉంది. దేహాత్మాభిమానం పనికిరాదు అనేటువంటి ఉపదేశమే ఉంది. ఆ ఉపదేశాన్ని అమ్మవారి క్రియ ద్వారా, పరమేశ్వరుడి యొక్క ఉపదేశం ద్వారా మహర్షి గారు చెప్పారు. జీవులు తమ దేహాత్మాభిమానాన్ని విడిచిపెట్టకుండా జరిగేది ఏమీ జరగదు. దేహం మీద అభిమానం అనేది విడిచిపెట్టకపోతే ఎక్కే మెట్టు అనేది ఉండదు అనటానికి దాన్ని ఉదాహరణగా చెప్పారు. అమ్మవారు తనను తాను జీవుడిగా ప్రదర్శించుకుంది కాబట్టి, ఆ జీవుడు చేసినటువంటి ఈ తప్పుకి ఫలితం ఇంత ఘోరంగా ఉంటుంది. శరీరాన్ని విడిచిపెట్టుకోవలసి కూడా రావచ్చు, మళ్ళీ ఇంకొక శరీరాన్ని అందుకోవలసి రావచ్చు, మళ్ళీ ఈ శరీరంలో ఎంత సాధన చేశారో మళ్ళీ పై శరీరంలో అంత సాధన చేయవలసి రావచ్చు అనే తీరులో చూపించింది. ఇది దక్షయజ్ఞంలో చూపించినటువంటి జీవుడు, వాళ్ళు చేసే తప్పులు, వాటి ప్రయోజనాలు అనే అర్థంలో ఉండేట్లయితే, మహాభక్తుడు అతి చిన్న వయస్సులో ఎవరూ చేయలేనంత తపస్సు చేసి, ఎవరూ సాధించలేనంత సిద్ధిని సాధించి, ఎవరూ అందుకోలేనంత ఉన్నత స్థాయి పదవిని అందుకున్నటువంటి ధ్రువుడు అనేటువంటి మహానుభావుడు, నా వాళ్ళు అని అనుకున్న వెంటనే, నా తమ్ముడు, నా పినతల్లి నా మీద ప్రేమగా ఉన్న పినతల్లి, నేను తప్పుగా అర్థం చేసుకున్న నా పినతల్లి, నేను తప్పుగా అర్థం చేసుకున్న నా తమ్ముడు అని అనుకున్న వెంటనే వాళ్ళ మీద ప్రేమను పెంచుకుని, వాళ్ళ మీద ప్రేమతో తన వివేకాన్ని కూడా మరిచిపోయి, తన తమ్ముడికి అపకారం చేశారు అనే కారణంతో ఒక్కడు అపకారం చేస్తే మొత్తం యక్ష జాతినే నిర్మూలనం చేస్తాను అని దిగాడు. ధ్రువుడు ఏ స్థాయివాడు? అందరికంటే పై స్థాయిలో ఉండేవాడు, అందరికంటే గొప్పవాడు, ఆ స్థితికి చేరుకున్నవాడు, ఒక జాతిని నిర్మూలనం చేసేస్తాను అని కూర్చున్నాడు. అది ఒకరు చేసిన తప్పుకి, అది తప్పో ఒప్పో ఈయనకేమీ తెలియదు, జరిగింది అడవిలో జరిగింది, ఎవరిని రెచ్చగొట్టారో, ఎవరు తప్పు చేశారో తెలియదు, కానీ నా తమ్ముణ్ణి వాళ్ళు సంహరించారు కాబట్టి వాళ్ళు లేకుండా చేస్తాను అని కూర్చున్నాడు. ఈ జాతి నిర్మూలన అనేది మనకి ఈ దశలో పెద్ద విషయం కాదు. జాతి నిర్మూలన కంటే ముందు ఉన్నటువంటి నా వాళ్ళు అనేటువంటి మమత్వ అభిమానం, మమ అనేటువంటి భావం, ఈ భావం మనకు ప్రధానమైనటువంటి అంశం. మొదట్లో వాళ్ళ మీద వైరుధ్యము ఉంది, వాళ్ళ మీద ద్వేషం కొంత ఉంది, తర్వాత ఆ ద్వేషం కాస్త ప్రేమగా మారింది, వ్యామోహంగా కూడా మారిపోయింది. ఎన్ని రూపాలు మార్చుకున్నా సరే నా వాళ్ళు అనేటువంటి భావం ధ్రువుడంతటి వాడినే ఇబ్బంది పెట్టింది. ఎంత ఇబ్బంది పెట్టింది అంటే, ఆ రోజు వాళ్ళ తాతగారే గనక రాకపోయి ఉంటే, వాళ్ళ తాతగారు రంగంలోకి దిగి ఈ యుద్ధాన్ని ఆపకపోయి ఉంటే ఏ పరిణామం జరిగేది అనేది ఎవరికీ తెలియదు. కుబేరుడు వచ్చి
యుద్ధంలో పాల్గొని ఉంటే ఏం జరిగేది, ఆ కుబేరుడి స్నేహితుడు పరమేశ్వరుడి యుద్ధంలోకి దిగి ఉంటే ఏం జరిగేది, ఆ యుద్ధం ఎంత దాకా వెళ్ళేది అనేది ఎవరికీ తెలియదు. ధ్రువుడు అనేటువంటి జీవుడు తన యొక్క సాధనని ఎంతగా దిగజార్చుకోవలసి వచ్చేది అనేది కూడా ఎవరికీ తెలియదు. ఈ తప్పుని ఆ తాతగారు దిద్దారు. దిద్దిన వెంటనే ఈయన సాధకుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి వెంటనే ఆపుకున్నాడు. కుబేరుడు కూడా దానికి సహకరించాడు. అంతా సమంజసంగా సాగింది. ఆ తర్వాత ఇతను పై స్థాయికి వెళ్ళగలిగాడు. సో నా వాళ్ళు అనేటువంటి అభిమానాన్ని విడిచిపెట్టుకోకుండా ధ్రువుడే కాదు, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే సాధించగలిగేది ఏమీ లేదు అనే కోణాన్ని మహర్షి గారు ఈ వృత్తాంతం ద్వారా చెప్పదలిచారు. ఇవేవీ లేనివాడు పృథు మహారాజు గారు. వచ్చినవాడు వచ్చినట్లుగా తన బాధ్యతలేవో తాను చేసుకుంటూ వచ్చాడు. తనకు నిర్దిష్టమైనటువంటి రాజధర్మాలను పాటించుకుంటూ వచ్చాడు. రాజధర్మాల్లో భాగంగా యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞాల తాలూకు అశ్వాలను ఇంద్రుడు దొంగిలిస్తే వెనక్కి తీసుకురావడానికి పిల్లవాడిని పంపించాడు. తను చేస్తున్నటువంటి ధర్మ ప్రయత్నానికి ఇంద్రుడు అడ్డం తగులుతున్నాడని చెప్పి బాణం వేయబోయాడు. అలా కాదు, నువ్వు యజ్ఞం పాడైందని కానీ ఆయన ధర్మద్వేషం చేశాడని కానీ నువ్వు అతన్ని శిక్షించాలనుకోకూడదు అని బ్రహ్మగారు చెప్పంగానే ఆగిపోయాడు. ఆగిపోయిన వాడు ఇంద్రుణ్ణి స్నేహంగానే ఉంచుకున్నాడు. అతని మీద ద్వేషం పెంచుకోలేదు, ఏ తప్పు పెట్టుకోలేదు. మళ్ళీ ఆ తర్వాత బ్రహ్మగారు చెప్పినట్లు, శ్రీమన్ మహావిష్ణువు చెప్పినట్లు సాధన చేసుకుంటూ పోయాడు. ఆ తర్వాత సనత్కుమారులు వాళ్ళు ఉపదేశం చేసినట్లుగా చేసి సిద్ధిని పొందేశాడు. తప్పు చేయలేదు, ఇబ్బంది పడలేదు. నేను లేదు, నా వాళ్ళు లేదు, చేసే తప్పు లేదు, రాగద్వేషాలు లేవు, ఎవరి మీద ఏ రకమైనటువంటి చెడు ఆలోచన, చెడు అభిప్రాయము లేదు. ఒకరి మీద ప్రేమ లేదు, ఇంకొకరి మీద చెడు అభిప్రాయము లేదు. ఆయన సాఫీగా సుఖంగా వెళ్ళిపోయాడు. ఇక ప్రాచీన బర్హి గారి దగ్గరకు వచ్చేసరికి, ప్రాచీన బర్హి గారిలో మన దృష్టిలో తప్పులు ఎన్నటానికి ఏమీ లేదు. తప్పులు ఎన్నేంత ఇది ఆయన చేస్తున్నట్లేదు. సరిగ్గా ధర్మ మార్గంలో ఉన్నాడు, యజ్ఞాలు చేసుకుంటున్నాడు అనేట్లే ఉంది. కానీ ఈయనకు కూడా ఈ దేహాభిమానం అనేది పోవటం లేదు. దేహాభిమానం పోవటం లేదు కాబట్టే నాకు సుఖం కలగాలి, ఆ సుఖం ఈ లోకంలో కాకపోతే పై లోకాల్లోనైనా కలగాలి, పై లోకాల్లో కలగాలంటే నేను యజ్ఞాలు చేసుకోవాలి, యజ్ఞాలు చేసుకుంటూ పోతే నేను పైన కూడా సుఖంగా ఉండగలను అని అనుకుంటూ వచ్చాడు. ఈ దేహాభిమానం వలన ఆయన చేస్తున్నటువంటి యజ్ఞాలకి, ఆయన కామనతో ఫలితం మీద కోరికతో చేస్తున్నటువంటి యజ్ఞాలకి కాస్తంత మకిలి పట్టినట్లయింది. దేహాభిమానము ప్లస్ ఆ దేహాభిమానం ద్వారా వచ్చినటువంటి కోరిక, దీనివల్ల ఈయన యజ్ఞాలకు ఉన్నటువంటి విలువ తగ్గినట్లయింది. కష్టపడి యజ్ఞాలు చేస్తున్నాడు, కానీ ఆ యజ్ఞాలకు పూర్తి స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇలాంటి వాడిని సరిదిద్దాలి అంటే అసలు తప్పులు చేస్తున్నట్లుగా కనిపించకుండా చెడు ఫలితాలను అనుభవిస్తున్నటువంటి ఒక క్యారెక్టర్ని తీసుకురావాలి అని నారద మహర్షి గారు అనుకున్నారు. అనుకుని పురంజనుణ్ణి తెచ్చారు. పురంజనుడు ఏం తప్పు చేశాడు? మన భాషలో చెప్పుకోవాలంటే చక్కగా వ్యవహరించాడు. రాజ్యం లేని రాజు రాజ్యం కోసం వెతుక్కున్నాడు, శరీరం కోసం వెతుక్కున్నవాడు శరీరం దొరుకుతూనే అందులో బుద్ధితో సహా దూరినవాడు భోగాలు అనుభవిస్తున్నాడు. భోగాలు అనుభవించిన వాడు బుద్ధితో చిన్న తగాదా ఉంటే దాన్ని సరిదిద్దుకున్నాడు. మళ్ళీ సద్బుద్ధితో మంచి పనులే చేస్తూ వచ్చాడు. ఏమీ ఎక్కడా తప్పు జరిగినట్టుగా లేదు. కానీ ముఖ్యంగా తన యొక్క స్వస్వరూపాన్ని మర్చిపోయాడు, తన స్నేహితుడైనటువంటి పరమాత్మను మర్చిపోయాడు. ఒకవేళ దేహాత్మాభిమానంతో తన స్వరూపాన్ని పరమాత్మను మర్చిపోయేట్లయితే తప్పుగా కనిపించకపోయినా సరే ఇతను అనుభవిస్తూ రావాల్సి వస్తుంది. ఏం అనుభవిస్తూ రావాల్సి వస్తుంది? ఈ కాలకన్య గంధర్వులు వీళ్ళని అనుభవించవలసి వస్తుంది. ఈ కాలకన్య ఈ గంధర్వులు వీళ్ళు ఒక జన్మలో కాదు, పై జన్మలోనూ వెంటపడతారు, ఆ పై జన్మలోనూ వెంటపడతారు, ప్రతి జన్మలోనూ వెంటపడతారు. వీళ్ళని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూనే ఉండవలసి వస్తుంది అనేటువంటి విషయము. మన మాటల్లో చెప్పుకోవాలంటే టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది. ఎన్ని జన్మలెత్తినా సరే ఇదే పద్ధతి అన్నట్లుంటుంది. కాబట్టి శరీరాత్మాభిమానం, దేహాత్మాభిమానం అనేది కనుక మొదలైతే ఆ దేహాత్మాభిమానంతో మంచి పనులు చేస్తున్నాము అని అనుకుంటూ వస్తున్నా సరే, మంచి పనులు చేస్తూనే ఉన్నా సరే వాడుక భాషలో దానివల్ల ప్రయోజనం ఉండటం లేదు. ఈ దేహాత్మాభిమానాన్ని విడిచిపెట్టి పరమాత్మతత్వాన్ని అందుకోగలిగితేనే ప్రయోజనం ఉన్నట్లు.
అనే అంశాన్ని ఈ ప్రాచీన బర్హి గారికి చెప్పినటువంటి ఉపదేశం ద్వారా నారద మహర్షి గారి చేత మైత్రేయ మహర్షి గారు చెప్పించారు. ఎవరు చెప్పినా మొత్తం మీద చెప్పదలుచుకున్నటువంటి అంశం ఇంతే. తప్పు చేస్తున్నట్లు కనిపించడం లేదు, మేమేం తప్పు చేయట్లేదని అనిపిస్తుంది, కానీ తప్పు అనేది ప్రాథమికంగానే ఉంది. ప్రాథమికంగా తప్పు ఉన్నప్పుడు దానికి పరిణామంగా వచ్చేవి తప్పులే అవుతాయి కానీ సబబులు కాలేవు అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఈ అంశాన్ని ప్రచేతసుల యొక్క ఉపాఖ్యానంలో చాలా చక్కగా తేల్చేశారు. ప్రచేతసులు వాళ్ళు చాలా మంచివాళ్ళు, దాదాపు పృథు మహారాజు గారి గ్రేడ్కి చెందిన వాళ్ళు. వీళ్ళు తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నారు. తపస్సు చేయమంటే తపస్సు చేశారు. మీరు ప్రజాసృష్టిలో ఉండాలి అంటే ప్రజాసృష్టిలో ఉన్నారు. పరమాత్మ ప్రత్యక్షమై మీరు 3000 ఏళ్ల పాటు ప్రజాసృష్టిలో ఉండండి అంటే ఉండిపోయారు. తర్వాత 3000 ఏళ్ళు అయిపోయింది అనగానే మళ్ళీ వచ్చేశారు, అడవులకు వచ్చేశారు. నారద మహర్షి గారు కనిపిస్తూనే మాకు ఆ శివుడు శ్రీమన్ మహావిష్ణువు చేసిన ఉపదేశాలు గుర్తులేవు, మీరు మళ్ళీ ఉపదేశం చేయండి అని అడిగారు. వాళ్ళు ఆయన ఉపదేశం చేయంగానే దాని ప్రకారం నడుచుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళలో ఈ తప్పులు కనిపించడం లేదు కాబట్టి వాళ్ళు సుఖంగా ఉన్నారు. సో జీవులు చేసేటువంటి తప్పులు అనేటువంటి అంశాన్ని తీసుకుంటే, జీవుడు చేసేటువంటి ప్రధానమైన తప్పు శరీరాన్ని నేను అని అనుకోవటం, ఆ శరీరానికి సంబంధించిన వాటిని వాళ్ళని నాది నా వాళ్ళు అని అనుకోవటం, అనుకుని దానికి తగ్గట్టుగా ఏదో చేయాలని అనుకోవటం, దానికి ఫలితాలను అనుభవిస్తూ రావటం. ఇది జరగకుండా ఉండాలి అంటే దారి ఏమిటి అనేటువంటి అంశాన్ని ఈ వృత్తాంతాలలో మహర్షి గారు చాలా సమర్థవంతంగానే చక్కగా చెప్పారు. ఈ వృత్తాంతాలను చెప్పడం ద్వారా ఈ తప్పులని మనల్ని చేయొద్దు అనేటువంటి అంశాన్ని మహర్షి గారు చాలా చక్కగా చూపించి చెప్తున్నారు. మనకి తప్పులు చేయకూడదు అనేటువంటి మెసేజ్ని ఇస్తున్నారు. ఆ తప్పు నేను నాది అనేటువంటి భావన చేయకూడదు అనేటువంటి అంశంతో. అయితే ఈ స్కంధంలో 2 ప్రధానమైనటువంటి విశేషాలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ స్కంధంలోని మొదటి భాగంలో పరమేశ్వరుడు సతీదేవికి చేసిన ఉపదేశం ఉంది. దక్షయజ్ఞ భంగం ఘట్టంలో పరమేశ్వరుడు సతీదేవికి చేసిన ఉపదేశం అనే ఘట్టం ఉంది. మళ్ళీ చివరికి వచ్చేసరికి ప్రచేతసులకి పరమేశ్వరుడు చేసిన ఉపదేశం అనేటువంటి ఘట్టం ఉంది. అంటే ఆద్యంతాలలో పరమేశ్వరోపదేశం అనేది ఉంది. ఇద్దరికీ పరమేశ్వరుడు చేసిన ఉపదేశం దాదాపు సమానం. చిన్న చిన్న తేడాలు వాళ్ళ యోగ్యతలను బట్టి, ఎదురుకుండా ఉండేటువంటి జీవుడి స్థాయిని బట్టి ఉండవలసిన తేడాలే తప్ప ఉపదేశం ఇద్దరికీ కూడా దాదాపు సమానంగా ఉన్నటువంటి ఉపదేశం. ఇది ఈ అధ్యాయంలో ఈ స్కంధంలో ఉండేటువంటి ఒక విశేషం. ఇది ఏమాటి విశేషం అని ఎవరికైనా అనుకోవచ్చు. ఎంత విశేషం ఇది, మొదట్లో ఆయన వచ్చాడు మళ్ళీ చివరిలో వచ్చాడు అంతే కదా అని అనుకోవచ్చు. కానీ దీనికి వైదికంగా ఒక చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉంది. ఏదైనా ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తే ఆ యజ్ఞంలో మొదలు దీక్షా నియమాలను తీసుకోవటం అనేటువంటి అంశం ఉంటుంది. దానికి దీక్షణీయేష్టి అని ఒక ఇష్టి చేయాలి. అది చేసి దీక్ష అంటే నియమాలను స్వీకరించాలి. ఇది స్వీకరించిన తర్వాత, దీక్షా నియమాలను స్వీకరించిన తర్వాత ప్రాయణీయేష్టి అనేటువంటి ఒక ఇష్టి ఉంటుంది. అందులో అదితి అనేటువంటి ఆవిడ దేవత. ఈ ప్రాయణీయేష్టితోనే అసలు యజ్ఞం ప్రారంభమవుతుంది. ఈ ప్రాయణీయేష్టితో ప్రారంభమైన యజ్ఞం ఎన్నో రకాలుగా సాగి చివరికి ఉదయనీయేష్టి అనే ఇష్టితో పూర్తవుతుంది. ప్రాయణీయేష్టి ప్రారంభంలో ఉంటుంది, ఉదయనీయేష్టి చివరిలో ఉంటుంది. ఈ ప్రాయణీయేష్టికి ఉదయనీయేష్టికి ఒక సంబంధం ఉండాలి. ఏం సంబంధం ఉండాలి అంటే, ఈ ప్రాయణీయేష్టిలో వాడేటువంటి మంత్రాలని కొంచెం మార్పులు చేర్పులు చేసి ఉదయనీయేష్టిలో వాడాలి. మార్చాలి, ముందు వెనక్కి మార్చి వాడాలి. ఉదయనీయేష్టిలో కూడా అదితే దేవత, కానీ మంత్రాలని ముందు వెనక మార్చాలి. అలాగే ప్రాయణీయేష్టిలో వాడినటువంటి పాత్రల్ని ఉదయనీయేష్టిలో కూడా వాడాలి. అది ఎందుకు వాడాలి, ఎందుకు ఇలా ఉండాలి అనే విషయం మీద వేదంలో విచారణ చేసి, యజ్ఞం అంటే క్రమంగా
సంతతంగా సాగేటువంటి ఒక క్రతువు. దానికి సాంతత్యం రావాలి అంటే మొదలు చివర ఏకరూపంగా ఉండాలి. ఏకరూపంగా ఉండాలి అంటే ఇటు ప్రాయణీయేష్టి అటు ఉదయనీయేష్టి రెండిట్లోనూ సమానమైన దేవత ఉండాలి, మంత్రాలు సమానంగా ఉండాలి, మార్పులు చేర్పులు తేడా రావటం కోసము పాత్ర కూడా అదే ఉండాలి అనేది కూడా ఇందుకోసమే యజ్ఞస్య సంతత్యై అని తేల్చి చెప్పింది. అలాగే ఈ స్కంధంలో ఈ విషయం పరమేశ్వరుడు సతీదేవికి చేసినటువంటి ఉపదేశం తాలూకు విషయము, అలాగే ప్రచేతసులకు చేసినటువంటి ఉపదేశం తాలూకు విషయము, మధ్యలో ఉండేటువంటి విషయాలు ఇవన్నీ కూడా సంతతంగా సాగుతున్నాయి, ఒకే విషయాన్ని చెప్తున్నాయి అనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పటం కోసం ఈ ప్రాయణీయేష్టి ఉదయనీయేష్టి, ప్రాయణీయేష్టిలో ఏదుందో ఉదయనీష్టిలో అదే ఉంది అని చూపించినట్లుగా పరమేశ్వరోపదేశం మొదట్లోనూ చివరిలోనూ పెట్టి ఆ పరమేశ్వరోపదేశంలో కూడా అదే విషయాలను పెట్టి మహర్షి గారు మనకి చూపిస్తున్నారు. దాంతో ఇది సంతతంగా సాగేటువంటి ఉపదేశం, అంతే తప్ప ఏదో ఈ కథకి ఈ కథ పూర్తయిపోయింది, ఈ వృత్తాంతానికి ఈ వృత్తాంతం అయిపోయింది, ఈ ఉపాఖ్యానం ఆ ఉపాఖ్యానంతో కలవదు లాంటి వ్యవహారాలు ఏమీ ఇందులో లేవు. అన్నీ కలిపి ఒకటే అంశాన్ని చెప్తున్నాయి. తత్వాన్ని తెలుసుకోవాలి, తత్వాన్ని తెలుసుకునేందుకు అడ్డంగా ఉండేటువంటి దోషాలను పోగొట్టుకోవాలి అనేటువంటి అంశాన్ని చెప్తున్నాయి అనే విషయాన్ని మహర్షి గారు చెప్పదలిచారు. ఇలా చెప్పి ఆద్యంతాల్లో ఉండేటువంటి అంశాలని సరిగ్గా చెప్పి ఆ సాంతత్యాన్ని ఇంకా గట్టిగా చెప్పటం కోసం ధ్రువ చరిత్రలో కూడా ప్రచేతసుల గురించినటువంటి విషయాన్ని ఎత్తి, ప్రచేతసులు బ్రహ్మసత్రంలో నారద మహర్షి గారు ఇలా అన్నారు అని అక్కడ ఎత్తి, దానికి అంగంగా చెప్తున్నట్లుగా ఆ ప్రచేతసుల గురించి చెప్పబోతూ చెప్తున్నట్లుగా మిగతా పృథు చరిత్రని, ప్రాచీన బర్హి గారి గురించి, పురంజనోపాఖ్యానాన్ని వీటన్నిటినీ కూడా రన్ చేశారు. ఇలా రన్ చేయటం ద్వారా 2 రకాల చిహ్నాలను ప్రదర్శించటం ద్వారా మొత్తం స్కంధం మొత్తం ఒకే అంశాన్ని గురించి మాట్లాడుతోంది అనేటువంటి స్థిరమైన మెసేజ్ని మహర్షి గారు అందిస్తున్నారు. ఇలాంటి విశేషాలతో, ఇంకా చాలా అంశాలతో కూడినటువంటి విశేషాలతో కూడినటువంటి ఈ స్కంధం మనం చాలా గట్టిగా చాలా శ్రద్ధగా పట్టుకోవలసినటువంటి అంశం. ఈ స్కంధంలోని ప్రతి క్యారెక్టర్, ప్రతి పాత్ర కూడా మనతో చాలా చెప్పదలుచుకుంటుంది, మనకు చాలా చెప్తుంది. అలాంటి పాత్రలతో నిండినటువంటి చతుర్థ స్కంధాన్ని మనం ఇంకా శ్రద్ధగా అధ్యయనం చేయవలసి ఉంది. శ్రద్ధగా ఇందులో ఉండేటువంటి విషయాలను మనం అందుకోవలసి ఉంది. ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని అనుగ్రహం ద్వారా మనం ఈ అంశాలను మరింత శ్రద్ధగా అధ్యయనం చేసి తెలుసుకుందాము. మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి ఈ జీవులు చేసేటువంటి తప్పులు మనం చేయకుండా ఉండటానికి ఏం చేయాలో అది కూడా మనం తెలుసుకుందాము, చేయగలిగినంత చేద్దాము, ఇంకా కూడా ఆయన మీదకు వదిలివేయగలిగినంత వదిలివేసేసుకుందాము. కాకపోతే ఆయన చెప్పినటువంటి అంశాన్ని మాత్రం బలంగా మనం పట్టుకుని ఆ అంశాల తాలూకు సారాంశాన్ని మనసుకు హత్తించుకుని మనం ఈ స్కంధాన్ని అర్థం చేసుకుందాము. అలా అర్థం చేసుకోవటంతో శ్రీశుకుల వారు చెప్పినట్లుగా ఇంతవరకు ఉత్తానపాదుడు యొక్క వంశం ఇలా దీని గురించి చెప్పాను. ఇక మీద ఉత్తానపాదుడు తమ్ముడు ప్రియవ్రతుడు అనే ఆయన ఉన్నాడు, ఆయన గురించి పైన చెప్తాను అని చెప్పిన దాన్ని మనం అధ్యయనం చేసుకుందాము. పై స్కంధంలో ప్రియవ్రతుడి గురించి, ఆయన వంశము, ఆ వంశంలో జరిగినటువంటి విశేషాలు, వీటన్నింటి గురించి చక్కగా అధ్యయనం చేసుకుందాము. ఇంతవరకు అధ్యయనం చేసిన దాన్ని, ఇక మీద అధ్యయనం చేయబోయేదాన్ని రెండిటినీ మనకు అర్థమయ్యేటట్లు చేయవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. అనిశుకుడు పరీక్షితున కనుకంపం చెప్పెను, ఈ ఉపాఖ్యానంబున్ వినువాడు ఐశ్వర్యాయుర్ధన కీర్తి స్వస్తి గతులదగ ప్రాపించున్ అంటూ అత్యద్భుతమైనటువంటి ఈ శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా విన్నటువంటి ఈ చతుర్థ
స్కంధం ఏదైతే ఉందో దాని యొక్క సారభూతాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతూ పోతనామాత్యుడు కూడా అత్యద్భుతంగా దీనికి పూర్ణిని కూడా మనకు అందించారు. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రకేశన మంతిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభగవతంబను మహాపురాణంబునందు స్వయంభువమనువునకు నాకూతి దేవకూతి ప్రసూతి ప్రియవ్రతోత్తానపాదులు జన్మించుటయు అందు ఆకూతిని రుచి ప్రజాపతికి నిచుటయు ఆ రుచి ప్రజాపతికి నాకూతి దేవియందు శ్రీ విష్ణుమూర్త్యంశజుండైన యజ్ఞుండును లక్ష్మీ కళాంశజయగు దక్షిణయను కన్యయుద్భవించుటయు మనుపుత్రి అయిన దేవహూతిని గర్ధమునగిచుటయు ప్రసూతిన్ దక్ష ప్రజాపతికి చుటయు ప్రసూతి దక్షుల వలనన్ ప్రజాపరంపరలు కలుగుటయు మరియున్ కర్దమ ప్రజాపతి పుత్రికా సముదాయంబును క్షత్త బ్రహ్మర్షులకి చుటయు కర్దమపుత్రి అయిన కళవలన మరీచికిన్ కశ్యపుండను పుత్రుండును పూర్ణిమయను కుతురున్ పుటుటయును పూర్ణిమ వలన గంగయు విరజుండనెడు కుమారుండును జన్మించుటయు కశ్యప ప్రజాపతి వలననైన ప్రజాపరంపరలచే ముల్లోకంబులాపూర్ణంబులగుటయు అత్రి మహాముని తపంబును అతనికి హరిహర బ్రహ్మలు ప్రత్యక్షంబగుటయు అనసూయాపతివ్రత్య మాహాత్మ్యంబు వలన అనసూయాత్రులకు త్రిమూర్తుల కళాంశజులైన చంద్ర దత్తాత్రేయ దుర్వాసుల జన్మంబును దక్షాత్మజల జన్మంబును భృగువు వలన ఖ్యాతియను అంగనకు శ్రీ మహాలక్ష్మి జన్మించుటయును భృగుపౌత్రుండైన మార్కండేయ జన్మంబును ధర్మునకు మూర్తి వలన నరనారాయణులు సంభవించుటయును సత్రయగంబునందు దక్షుండు శివుని నిందించుటయును దక్షాధ్వర ధ్వంసంబును బ్రహ్మచే ప్రార్థిండే శివుండు దక్షాదులను అనుగ్రహించుటయును దక్షాధికృత శ్రీహరిస్తవంబును శ్రీహరి ప్రసన్నుండై దక్షుని యజ్ఞంబు సఫలంబుగా అనుగ్రహించుటయును సతీదేవి హిమవంతునకు జనించి హరునకు ప్రాప్తించుటయు ఉత్తానపాదుని వృత్తాంతంబును ధ్రువోపాఖ్యం పాఖ్యానంబును ధ్రువుండు తండ్రి చేత అవమానితుండై నారదోపదేశంబున మధువనంబునకుంజని తపంబు సేయుటయును హరిప్రసన్నుండై అతని మనోరథంబులిచుటయును అతండు మరల పురంబునకు వచ్చుటయు కుబేరాను చెరులైన యక్షులతోడి యుద్ధంబును ధ్రువుండు యజ్ఞంబులు సేయచు రాజ్యభోగంబులందనిసి తనయ ఉల్కలు నింపటంబుగట్టి హరి అనుగ్రహంబున ధ్రువక్షితిని నిలుచుటయు ఉల్కలుండు వత్సరుండను తన సుతిని బట్టంబుగట్టి హరించేరుటయు వత్సరుని వంశ పరంపరయు అందు అంగుని సుతుండైన వేణు కళేబరంబున లక్ష్మీనారాయణుల అంశంబున అర్చియు పృథుండును జన్మించుటయు పృథుండు భూమిన్ కామధేనువు రీతి నఖిల వస్తువులు పితుగ నియమించి నిమ్నస్థలించేసి ఇంద్రుండు వశవర్తి అయ్యుండ బహుయజ్ఞంబులు చేసిన అతనికి హరి ప్రత్యక్షంబగుటయు అధ్యాత్మ ప్రబోధంబును ఇంద్రుని వలన పాషండ సంభవంబును ఇంద్రుని జయించిన విజితాశ్వుని అతని తమ్ములను పృథివీ పాలనంబునకు నిలిపి పృథుండు అర్చియున్ పరమ పద ప్రాప్తిలగుటయు విజితాశ్వునకు వశిష్ఠు శాపంబునం త్రేతాగ్నులు తనయులై జనించుటయు
పృథుని పౌత్రుండైన ప్రాచీన బర్హి రాజ్యంబునతని యజ్ఞంబుల సంఖ్యాతంబులైన నరదుండు మాన్పందలంచి పురంజను కథానధ్యాత్మ ప్రపంచంబుగా తెలుపుటయు ప్రాచీన బర్హి సుతులైన ప్రచేతసులు పదుబుర్రకు శ్రీ మహాదేవుండు ప్రత్యక్షంబై హరిస్తవంబూపదేశించుటయు ప్రచేతసుల తపంబునకు మెచ్చి హరి ప్రత్యక్షంబగుటయు వారికి మరిశవలన దక్షుండు పూర్వకాలంబున శివ విద్వేష ప్రయుక్త శపంబునన్ పుత్రుండై జనించుటయును ప్రచేతసులు ముక్తికింజనుటయును విదురుండు మైత్రేయును వీడ్కొని హస్తి పురంబున కరుగుటయు అనుకథలు గల చతుర్థ స్కంధము. అత్యద్భుతంగా సారాంశాన్ని మనకి పోతనామాత్యుడు అందించాడు. అటువంటి శ్రీమద్ భాగవతంలో మనం నిత్యము పారాయణ చేసుకునే ఈనాడు చతుర్థ స్కంధంలో చిట్ట చివరి 31వ అధ్యాయం ఆరంభం నుంచి శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ఏకత్రింశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ తత ఉత్పన్న విజ్ఞానాః ఆశ్వధోక్షజ భాషితం స్మరంత ఆత్మజే భార్యాం విసృజ్య ప్రావ్రజన్ గృహాత్ దీక్షితా బ్రహ్మసత్రేణ సర్వభూతాత్మమేధసా ప్రతీచ్యాం దిశి వేలాయాం సిద్ధో భూద్యత్ర జాజలిః తాన్నిర్జిత ప్రాణమనోవచో దృశో జితాసనాన్ శాంత సమాన విగ్రహాన్ పరేమలే బ్రహ్మణి యోజితాత్మనః సురాసురేడ్యో దదృశే స్మ నారదః తమాగతం త ఉత్థాయ ప్రణిపత్యాభినంద్య చ పూజయిత్వా యథాదేశం సుఖాసీనమథాబ్రువన్ ప్రచేతస ఊచుః స్వాగతం తే సురర్షేద్య దిష్ట్యానో దర్శనం గతః తవ చంక్రమణం బ్రహ్మన్ అభయాయ యథారవేః యదాదిష్టం భగవతా శివేనాథోక్షజేన చ తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయశః క్షపితం ప్రభో తన్నః ప్రద్యోతయాధ్యాత్మ జ్ఞానం తత్వార్థదర్శనం తన్నః ప్రద్యోతయాధ్యాత్మ జ్ఞానం తత్వార్థదర్శనం ఏనాంజసా తరిష్యామో దుస్తరం భవసాగరం మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతసాం పృష్టో
इति प्रचेतसां पृष्टो భగవాన్ నారదో ముని भगवान् नारदो मुनिः భగవత్యుత్తమ శ్లోకః भगवत्युत्तमश्लोकः ఆవిష్టాత్మా బ్రవీన్ రూపాన్ आविष्टात्मा ब्रवीन् नृपान् నారద ఉవాచ नारद उवाच తజ్జన్మతాని కర్మాణి तज्जन्मतानि कर्माणि తదాయుస్తన్మనో వచః तदायुस्तन्मनो वचः నృణాం ఏనేహ విశ్వాత్మా नृणां येनेह विश्वात्मा సేవ్యతే హరిరీశ్వరః सेव्यते हरिरीश्वरः కింజన్మభిస్త్రిభిర్వేహ किं जन्मभिस्त्रिभिर्वेह శౌక్లసావిత్రయాజ్ఞికైః शौक्लसावित्रयाज्ञिकैः కర్మభిర్వాత్రయీ ప్రోక్తైః कर्मभिर्वात्रयी प्रोक्तैः పుంసోపి విబుధాయుషా पुंसोऽपि विबुधायुषा శ్రుతేన తపసా వాకిం श्रुतेन तपसा वाकिं వచోభిశ్చిత్తవృత్తిభిః वचोभिश्चित्तवृत्तिभिः బుద్ధ్యా వాకిం నిపుణయా बुद्ध्या वाकिं निपुणया బలేనేంద్రియరాధసా बलेनेन्द्रियराधसा కిం వా యోగేన సాంఖ్యేన किं वा योगेन साङ्ख्येन న్యాసస్వాధ్యాయయోరపి न्यासस्वाध्याययोरपि కిం వా శ్రేయోభిరన్యైశ్చ किं वा श्रेयोभिरन्यैश्च నయత్రాత్మప్రదో హరిః न यत्रात्मप्रदो हरिः శ్రేయసామపి సర్వేషాం श्रेयसामपि सर्वेषाम् ఆత్మా హ్యవధిరర్థతః आत्मा ह्यवधिरर्थतः సర్వేషామపి భూతానాం सर्वेषामपि भूतानां హరిరాత్మాత్మదః ప్రియః हरिरात्मात्मदः प्रियः యథా తరోర్మూలనిషేచనేన यथा तरोर्मूलनिषेचनेन తృప్యంతి తత్స్కంధభుజోపశాఖాః तृप्यन्ति तत्स्कन्धभुजोपशाखाः ప్రాణోపహారాచ్చ యథేంద్రియాణాం प्राणोपहाराच्च यथेन्द्रियाणाम् తథైవ సర్వార్హణమచ్యుతేజ్య तथैव सर्वार्हणमत्युतेज्य యథైవ సూర్యాత్ ప్రభవంతి వారః यथैव सूर्यात् प्रभवन्ति वारः పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే पुनश्च तस्मिन् प्रविशन्ति काले భూతాని భూమౌ స్థిరజంగమాని भूतानि भूमौ स्थिरजङ्गमानि తథా హరావేవ గుణ ప్రవాహః तथा हरावेव गुणप्रवाहः ఏతత్పదం తజ్జగదాత్మనః పరం एतत्पदं तज्जगदात्मनः परम् సకృద్విభాతం సవితుర్యథా ప్రభా सकृद्विभातं सवितुर्यथा प्रभा యథా సవో జాగ్రతి సుప్త శక్తయో यथा सवो जाग्रति सुप्तशक्तयो ద్రవ్యక్రియా జ్ఞానభిదా భ్రమాత్యయః द्रव्यक्रिया ज्ञानभिदा भ्रमात्ययः యథా నభస్య భ్రతమః ప్రకాశా यथा नभस्य भ्रतमः प्रकाशा భవంతి భూపా న భవంత్యనుక్రమాత్ भवन्ति भूपा न भवन्त्यनुक्रमात् ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వమూః एवं परे ब्रह्मणि शक्तयस्त्वमूः రజస్తమః సత్వమితి ప్రవాహః रजस्तमः सत्त्वमिति प्रवाहः తైనైకమాత్మానమశేషదేహినాం तेनैकमात्मानमशेषदेहिनाम् కాలం ప్రధానం పురుషం పరేశం कालं प्रधानं पुरुषं परेशम् స్వతేజసాధ్వస్తగుణ ప్రవాహం स्वतेजसा ध्वस्तगुणप्रवाहम् ఆత్మైక భావేన
భజద్వమద్ధా ఆత్మైక భావేన భజధ్వమద్ధా దయయా సర్వభూతేషు దయయా సర్వభూతేషు సంతుష్ట్యా ఏన కేన వా సంతుష్ట్యా ఏన కేన వా సర్వేంద్రియోపశాంత్యా చ సర్వేంద్రియోపశాంత్యా చ తుష్యత్యాశు జనార్దనః తుష్యత్యాశు జనార్దనః అపహత సకలైషణామలాత్మాని అపహత సకలైషణామలాత్మని అవిరతమేధిత భావనోపహూతః అవిరతమేధిత భావనోపహూతః నిజ జన వశగత్వమాత్మనో యః నిజ జన వశగత్వమాత్మనో యత్ నిజ జన వశగత్వమాత్మనో యత్ నిజ జన వశగత్వమాత్మనో యత్ నసరతి ఛిద్రవదక్షరః సతాం హి నసరతి ఛిద్రవదక్షరః సతాం హి న భజతి కుమనీషిణాం సైజ్యాం న భజతి కుమనీషిణాం స ఇజ్యాం హరిరథనాత్మధన ప్రియో రసజ్ఞః హరిరథనాత్మధన ప్రియో రసజ్ఞః శ్రుతధన కులకర్మణాం మదైర్యే శ్రుతధన కులకర్మణాం మదైర్యే విదధతి పాపమకించనేషు సత్సు విదధతి పాపమకించనేషు సత్సు శ్రియమనుచరతీం తదర్థినశ్చ శ్రియమనుచరతీం తదర్థినశ్చ ద్విపదపతీన్ విబుధాంశ యత్స్వపూర్ణః విపదపతీన్ విబుధాంశ్చ యత్స్వపూర్ణః న భజతి నిజ భృత్య వర్గతంత్రః న భజతి నిజ భృత్య వర్గతంత్రః కథమముముద్విసృజేత్ పుమాన్ కృతజ్ఞః కథమముద్విసృజేత్ పుమాన్ కృతజ్ఞః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతసో రాజన్ ఇతి ప్రచేతసో రాజన్ అన్యాశ్చ భగవత్కథాః అన్యాశ్చ భగవత్కథాః శ్రావయిత్వా బ్రహ్మలోకం శ్రావయిత్వా బ్రహ్మలోకం యయౌ స్వయంభువో మునిః యయౌ స్వయంభువో మునిః తేపి తన్ముఖ నిర్యాతం తేపి తన్ముఖ నిర్యాతం యశో లోకమలాపహం యశో లోకమలాపహం హరేర్నిశమ్య తత్పాదం హరేర్నిశమ్య తత్పాదం ధ్యాయంతస్తద్గతిం యయుః ధ్యాయంతస్తద్గతిం యయుః ఏతత్తే భిహితం క్షత్తః ఏతత్తే భిహితం క్షత్తః యన్మాం త్వం పరిపృష్టవాన్ యన్మాం త్వం పరిపృష్టవాన్ ప్రచేతసాం నారదస్య ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనం సంవాదం హరికీర్తనం శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ య ఏష ఉత్తానపదో య ఏష ఉత్తానపదో మానవస్యానువర్ణితః మానవస్యానువర్ణితః వంశః ప్రియవ్రతస్యాపి వంశః ప్రియవ్రతస్యాపి నిబోధ నృపసత్తమా నిబోధ నృపసత్తమా యో నారదాధ్యాత్మ విద్యాం యో నారదాదాత్మ విద్యాం యో నారదాదాత్మ విద్యాం యో నారదాదాత్మ విద్యాం అధిగమ్య పునర్మహీం అధిగమ్య పునర్మహీం భుక్త్వా విభజ్య పుత్రేభ్యః భుక్త్వా విభజ్య పుత్రేభ్యః ఐశ్వరం సమగాత్పదం ఐశ్వరం సమగాత్ పదం ఇమాం తు కౌశారవిణోపవర్ణితాం ఇమాంతు కౌషార విణోపవర్ణితాం క్షత్తా నిశమ్యాజితవాద సత్కథాం క్షత్తా నిశమ్యాజితవాద సత్కథాం ప్రవృద్ధ భావో శృకలాకులో మునే ప్రవృద్ధ భావోశ్రుకలాకులో మునేః దధారమూర్ధ్నా చరణం హృదాహరేః దధార మూర్ధనా చరణం హృదా హరేః విదుర ఉవాచ విదుర ఉవాచ సోయమద్య మహాయోగిన్ సోయమద్య మహాయోగిన్
భవతా కరుణాత్మనా భవతా కరుణాత్మనా దర్శితస్తమసః పారో దర్శితస్తమసః పారో యత్రా కించన గోహరిః యత్రా కించన గోహరిః శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఇత్యానమ్యత మామంత్ర్య ఇత్యానమ్యత మామంత్ర్య విదురో గజసాహ్వయం విదురో గజసాహ్వయం స్వానాం దిదృక్షుః ప్రయయౌ స్వానాం దిదృక్షుః ప్రయయౌ జ్ఞాతీనాం నిర్వృదాశయః జ్ఞాతీనాం నిర్వృతాశయః ఏతద్యశృణుయాద్రాజన్ ఏతద్యశృణుయాద్రాజన్ రాజ్ఞాం హర్యర్పితాత్మనాం రాజ్ఞాం హర్యర్పితాత్మనా ఆయుర్ధనం యశస్వస్తి ఆయుర్ధనం యశస్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్ గతిమైశ్వర్యమాప్నుయాత్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకత్రింశోऽధ్యాయః ఏకత్రింశోऽధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh